అమరావతి రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక పెర్ఫెక్ట్ ప్లానింగ్తో ముందుకెళ్తుందా? మొన్న రాజధానికి చట్టబద్ధత కల్పించేస్తున్నాం, వచ్చేస్తోంది, బిల్లు పెట్టేస్తారు, కేంద్రం త్వరలో ఆమోదించేస్తోంది అనేది పెమ్మసాని చంద్రశేఖర్ కానీ ఇలాగ కొంతమంది మాట్లాడిన మాటలు. ఇప్పుడు ఈ రోజు నుంచి రెండో విడత భూసేకరణ అయితే మొదలైపోయింది. 16,666 ఎకరాలట రెండో విడతలో. అయితే ఇక్కడ మెయిన్ కొంతమంది రైతులు, అంటే అందరూ అంటారని నేను అన్నగాని కొంతమంది రైతులు చెప్తున్నారు, ఇంకా మొదటి విడతకు సంబంధించి పూర్తిగా అంటే రిటర్నబుల్ ఫ్లాట్లకు సంబంధించి వాళ్ళకి ఇచ్చిన ఫ్లాట్లు ఏవైతే ఉన్నాయో భూములు, అక్కడ ఇంకా పూర్తిగా మౌలిక వసతుల సదుపాయాలే ఇంకా పూర్తి కాలేదు. రోడ్లు వేస్తే విద్యుత్ లేవు, లేదంటే డ్రైనేజీలు లేవు, ఇలాగ కొన్ని వ్యవస్థలు అన్నీ ఒకేసారి చేసి ఇవ్వాలంటే టైం పడుతుంది, ఇప్పట్లో సాధ్యం కాదు అనేది ఇప్పటి వరకు అన్నీ ఒకేసారి చేసిస్తామని ల్యాగ్ చేసుకొచ్చారు. దాదాపు అదొక 5 ఏళ్ళు పోయినా, ఇప్పుడు 18 నెలలు పోయినా ఇంకా పూర్తిగా అయితే మొదలలేదు. ఇప్పుడు మాత్రం మళ్ళీ కొత్తగా వీళ్ళు చెప్తున్నది ఏంటి, రెండో విడత భూసేకరణ ఎందుకు అంటే అంతర్జాతీయ విమానాశ్రయానికి, ఒక అతిపెద్ద స్పోర్ట్స్ సిటీకి, అలాగే స్మార్ట్ పరిశ్రమలు రావడానికి, వీటన్నిటి కోసం ఇప్పుడు రెండో విడత భూసేకరణ జరుగుతోంది. అది కూడా 7 గ్రామాల్లో ఇప్పటి నుంచి మొదలు పెడుతున్నారు. ఇది రైతుల నుంచి నిజంగా వాళ్ళ దగ్గర మనస్ఫూర్తిగా ఇస్తారా, లేదంటే మొదటి విడత విషయంలో క్లారిటీ ఇంకా ఎందుకు ఇవ్వట్లేదు, ఇప్పుడు దీని పరిస్థితి ఏంటి, ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, వాస్తవానికి ఇక్కడ చూస్తూ ఉంటే వీళ్ళ టార్గెట్ ఏదో రకంగా భూములు తీసుకోవాలి, ఆ రాజధాని ప్రాంతం భూ సమీకరణ అంతా పూర్తి చేసేసి ఈ 5 ఏళ్లలో తర్వాత అప్పుడు నిర్మాణాలకు సంబంధించి ముందుకెళ్తారా? నిజంగా ఇప్పుడు మొదటి విడతే పూర్తి కాలేదు, రెండో విడత భూసేకరణ చేయడం వెనక ఏంటి? నిజంగా అంతర్జాతీయ ఎయిర్పోర్ట్లు, స్పోర్ట్స్ సిటీలు ఇవన్నీ అంత త్వరగా అయిపోయే ప్రక్రియలేనా? అమరావతి ఆంధ్రప్రదేశ్కి బలము అదే, బలహీనత అదే. రాబోయేటటువంటి తరాలు కూడా దాన్ని చూడబోతున్నాయి మనకి. ఎందుకంటే ఒక రాజధాని హైదరాబాదులో ఒక సెక్రటేరియట్, ఒక హైకోర్టు, ఒక రాజ్భవను, ఒక మంత్రుల క్వార్టర్సు, ఇట్లాంటివన్నీ కలిపి ఈడ్చిపెడితే ఒక 1000 ఎకరాల్లో లేదు. మనం ఇక్కడ 55,000 ఎకరాలు ఒకసారి తీసుకున్నాం, ఇప్పుడు ఇవన్నీ కలిపితే దాదాపు 1,00,000 ఎకరాలు చేస్తున్నాం. అది కేవలం 29 గ్రామాల్లో చేస్తున్నాం. ఓ పక్కన విజయవాడ, గుంటూరు కలిసిపోయిన అమరావతిలో అని చెప్తున్నాం, కలిపేసి అంటున్నాం, ఓఆర్ఆర్ కడుతున్నాం. నువ్వు కట్టాలనుకున్నటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఆ 29 గ్రామాల్లోనే ఎందుకు కట్టాలి? గన్నవరంలోనే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు కదా, నువ్వు ఎందుకు చేయట్లేదు? నువ్వు ఆల్రెడీ ఉన్న ఎయిర్పోర్ట్ విస్తరించడం కరెక్టా? అది ఉండగా ఈడ్చిపెడితే అంతా 30 కిలోమీటర్లు లేని చోటన ఇంకో ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ కట్టడం కరెక్టా? ఇప్పుడు హైదరాబాదులో బేగంపేటలో కట్టారంటే, బేగంపేటకు బదులు శంషాబాద్ కట్టారంటే, అది బేగంపేట ఊరు మధ్యలో ఉంది. అది మొదట్లో ఊరు చివర, కానీ తర్వాత అట్లా పాకిపోయింది. అది ఎప్పుడు ట్రాఫిక్ ఇబ్బంది కాబట్టి, సమస్య అయింది కాబట్టి కట్టావు. ఇప్పుడు గన్నవరం ఊరు చివరే కదా ఉంది. ఊరు చివరన కట్టినప్పుడు నీకు ఇంకా బాధ ఏంది అసలు? అక్కడ దాదాపుగా నీకు ఆ రామవరప్పాడు దాటిన తర్వాత ఏమీ ఉండదు, అంతా చిన్న చిన్న షాపులు, చిన్న చిన్న వ్యాపారాలు, అంతే కదా. అక్కడ ఇంకోటి అవుటర్ రింగ్ రోడ్డు కడుతుంటావు నువ్వు. ఈ గుంటూరు వాళ్ళు అందరూ అట్నుంచి కాజా దగ్గర నుంచి అటు వస్తారా, డైరెక్ట్ గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గరికే కదా వెళ్ళేది. అట్లాగే నీకు అటు పక్కన బందర్ రోడ్లో నుంచి కూడా నీకు రోడ్డు వేసేసారు కదా గన్నవరం ఎయిర్పోర్ట్ వైపుకి. ఇంకేం బాధ నీకు? నువ్వు అది విజయవాడ దీంట్లో భాగమని చెప్తూ దాన్ని కాకుండా చేయడం అంటే ఒక పెద్ద శాపం రాబోయే రోజుల్లో. నువ్వు తీసుకొచ్చి మొత్తం అక్కడే కట్టినప్పుడు అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారు, ఆ 29 గ్రామాల్లోనే మొత్తం డెవలప్మెంట్ అయిపోవాలి, మిగతా అది అవసరం లేదు, గుంటూరు, బెదవాడ వాటి కర్మకాటి వదిలేస్తున్నారు. ఈ భూ సమీకరణ పెద్ద శాపం. ఎట్లా అంటే ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, భూ సమీకరణతో డబ్బులు ఖర్చు లేకుండా వచ్చేసినాయి అంటున్నారు. కానీ ఏం జరుగుతోంది, మొదటి ఫేజ్లో భూమి ఏమీ మిగలలేదని చెప్తారు మీరే. 8,000 ఎకరాలు ఉంటే ఆ 8,000 ఎకరాల్లో కూడా వాళ్ళకి వీళ్ళకి 25 లక్షలకు 30 లక్షలకి ఇచ్చేశారు. ఇంకా నువ్వు చెప్పిన 40 కోట్లకి 50 కోట్లకి అమ్ముకునేది ఏడుంది భూమి? లేదు కాబట్టి మళ్ళీ తీసుకుంటున్నాం అంటున్నారు. ఇప్పుడు ఏమైంది, ఈ మొన్న ఇచ్చిన 30,000 ఎకరాల వాళ్ళకి, 32,000 ఎకరాల వాళ్ళకి 50,000 రూపాయలు చొప్పున ఎకరానికి కౌలు డబ్బులు ఇస్తుంది ప్రభుత్వం. 50,000 రూపాయలు చొప్పున 10 ఏళ్ల నుంచి ఇస్తుంది, ఇంకొక 5 ఏళ్ళు ఇస్తుంది, ఇంకొక 3 ఏళ్ళు కూడా ఇస్తుంది. జగన్ 15 ఏళ్ళు చేశాడు దాన్ని, వీళ్ళు 10 ఏళ్ళు అన్నారు, జగన్ వచ్చి 15 ఏళ్ళు చేశాడు దాన్ని. ఈ 15 ఏళ్ల పాటు మళ్ళీ తర్వాత కూడా ఎక్స్టెండ్ చేస్తారేమో, వీళ్ళే చివరిలో వెళ్ళే ముందు ఇంకో 5 ఏళ్ళకైనా ఎక్స్టెండ్ చేస్తారు, ఎందుకంటే అవ్వదు కదా రాజధాని. అంటే 20 ఏళ్ల పాటు వాళ్ళకి 50,000 ఇస్తానే ఉంటారు. 30,000 ఇంటూ 50,000, 32,000 ఇంటూ 50,000. ఇదంతా ప్రజల మీద భారమే కదా. అంతే.
ప్లస్ అక్కడ కన్స్ట్రక్షన్కి ఎంత కాస్ట్ పెడుతున్నావు నువ్వు? 1,00,000 కోట్ల రూపాయలు మినిమం అంచనా వేసావు. ఇప్పటికీ 49,000 కోట్లు అప్పు తీసుకున్నావు. అప్పుల మీద వడ్డీ కడుతున్నావు కదా, బాండ్ల మీద వడ్డీ కడుతున్నావు కదా. ఇవన్నిటి పోను అక్కడ ఏమన్నా అకస్మాత్తుగా రూపాయలు ఏమన్నా పెరిగిపోయినాయా? అందరూ అమ్మేవాడల్లా 4 కోట్లకి అమ్మేవాడే, కొనేవాడేవాడు. అక్కడ నువ్వే ఇస్తుంది 40 లక్షలకి 30 లక్షలకి నువ్వే ఇస్తున్నావు కదా ఆ సంస్థలకి ఈ సంస్థలకి. కేంద్ర సంస్థల వాళ్ళ మీద వాళ్ళు పాపం మూసుకుని కూర్చుని ఉన్నారు కాబట్టి బలవంతంగా రుద్ది 4 కోట్లు వసూలు చేస్తున్నాం. బయట ప్రైవేట్గా అమ్మితే ఏడ నడుస్తుంది? పోనీ ఎగబడి వస్తున్నారు అక్కడికి, రావట్లేదు కదా నువ్వు. మళ్ళీ తీసుకొచ్చి ఎక్స్పాండ్ ఎందుకయ్యా అంటే ఇప్పుడు అక్కడ స్టేడియం వచ్చేస్తే జనం ఫ్లోటింగ్ ఉంటుంది, లేకపోతే ఎయిర్పోర్ట్ వస్తే జనం ఫ్లోటింగ్ ఉంటుంది. అది కూడా ఖతార్ తరహా స్పోర్ట్స్ సిటీ అంటది. మరి ఏంటో అదే అనేది అంత భారీ ఊహాజనితం. ఇదంతా ఏంటంటే కళ్ళకింపుగా చెవులకింపుగా ఉండేటటువంటి మాటలు బాగుంటాయి. ఖతారోడు 1,00,000 కోట్లు పోస్తున్నాడు అక్కడ. నువ్వు ఈడ్చిపెడితే అంతే 1,00,000 కోట్లు పోయడం నీ వల్ల కాదు. అక్కడ ఎట్ట పోస్తావు? యాడ్ నుంచి పట్టుకొస్తావు. 5,000 కోట్లు లేవని చెప్పి వీటి ట్యాప్ పడేసావు మెడికల్ కాలేజీలో. దీనికి ఇప్పుడు రేపు పొద్దున మళ్ళీ ప్రభుత్వం మారితే ఆగిపోతుంది, లేదా స్లో డౌన్ అవుతుంది. మళ్ళీ వీళ్ళు వచ్చి మళ్ళీ అప్పుడు కడతామంటారు, మళ్ళీ తీసుకెళ్ళి డబ్బులన్నీ దాంట్లో పోస్తారు. మళ్ళీ కొన్ని రోజులు పోయాక మిగతా చోట్ల డెవలప్మెంట్ చేయట్లేదని చెప్పేసి ఇది ఏంది ఇది? దాన్ని ఎంతకాలం అని అట్లాగా చేసుకొస్తాం మనం? ఇంకోటి ఆ లాభం ప్రజలకు అన్ని కొనిస్తే సరిపోతుంది కదా. నువ్వు అక్కడ కట్టేసిన తర్వాత ఇప్పుడు ఇంతవరకు అనుకున్న దాన్ని కట్టేస్తే మిగతాది ప్రజలు సంపాదించుకొని ఇవ్వాలి కదా. నువ్వు లాక్కోవడం ఎందుకు వాళ్ళ దగ్గర నుంచి భూమి? అదేమంటే వాళ్ళు ప్రేమతో ఇచ్చారు. మరి ప్రేమతో ఇచ్చినట్టయితే కనుక రిజిస్ట్రేషన్లు ఇంతవరకు చేసుకోలేదా ప్రేమగా? ఇవాళకి కూడా ఇంకా రిజిస్ట్రేషన్లు ఎందుకు ఉన్నాయి పెండింగ్లో? మళ్ళీ కొత్త సిస్టమ్ ఏంటిది? ఎంతకాలం పాటు అంటే రాబోయే 50 ఏళ్ల పాటు కడుతూనే ఉంటాం మనం దాన్ని. ఇదిగో ఈ బిల్డింగ్ కట్టాం, అబ్బాబ్బా చప్పట్లో రెండో బిల్డింగ్ ఎదుగు ఎదుగు ఎదుగు. ఏంది ఇది? ఒకసారి ఆ హైటెక్ సిటీ చూడండి. అక్కడ హైటెక్ సిటీలో ఈయన కట్టింది ఒక బిల్డింగ్, దాని తర్వాత వచ్చినాయి ఎగబడి వచ్చినాయి అటంతా. ఇదిగో ఇక్కడ కూడా అట్లా వస్తుంది. మరి ఎందుకు రాలా? 5 ఏళ్లలో వచ్చేసిందని చెప్తారు కదా. అక్కడ ఇప్పటికి ఎన్నేళ్ళు పట్టింది రావడానికి? ఇప్పుడు అట్లా రావాలంటే ఇక్కడ నీకు ప్లేస్ ఎక్కడ ఉంది? విజయవాడ గుంటూరులు గడపకపోతే అది 800 కిలోమీటర్లు, ఇది ఎన్ని కిలోమీటర్లు? ఇది కదా సమస్య. విజయవాడకి శాపం అవుతుంది, గుంటూరుకి శాపం అవుతుంది డెవలప్మెంట్ది. ఎందుకని నువ్వు అమరావతిలోనే అన్నీ కడతానంటుంటివి. అప్పుడు ఇంకెక్కడ కొనాలా జనం? ఒకసారి రియల్ ఎస్టేట్ స్తంభించిపోయింది. ఇప్పుడు ఆ మధ్యకాలంలో విజయవాడలో 100 గజాల ఇల్లు వచ్చేటప్పటికి 60 లక్షలు 70 లక్షలు 80 లక్షలకి వెళ్ళిపోయినాయి. ఏది అవుట్స్కట్స్లో ఉన్నాయి. ఇప్పుడు 35-40 కొనేవాళ్ళు లేడు. అదే కదా. ఎందుకయ్యా అంటే అంతా తీసుకొచ్చి ఇప్పుడు మనమే తయారు చేసింది ఏంటంటే ఇల్లు అంటే ఒకప్పుడు అవసరం, బిల్డింగ్ అంటే ఒకప్పుడు అవసరం. ఇప్పుడు అది కమర్షియల్, ఫ్యూచర్లో మనకి సంపాదన అని. అక్కడ సంపాదన రాదు, ఇక్కడైతే సంపాదన వస్తుంది. దాని బదులు ఇప్పుడు ఈ గోల్లో మాకెందుకు లేని వెళ్ళి హైదరాబాద్లో కొనేసుకుంటున్నారు చాలామంది. అదో సమస్య వచ్చింది. ఇదివరకు హైదరాబాద్ వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి వచ్చాడు 14-19లో. మనం అటు ఇటు కాకుండా చేయడం వల్ల ఆడు వెళ్ళిపోయాడు, అక్కడే కొనుక్కున్నాడు. అక్కడ కొనుక్కున్నాడికి రూపాయి పెరిగింది. దాంతో వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలనుకున్నాడు, ఫస్ట్ ఎక్కడ చేస్తాడు? అదే కదా. అది సమస్య. ఇంకోటి 29 గ్రామాల్లో ప్రభుత్వం చేతుల్లోనే భూమి ఉంది. సాయికి కావాలంటే ఇవ్వలేరు, శేఖర్కి కావాలంటే ఇవ్వలేరు. మనం వెళ్ళి ఆ ఎస్పీఐబిలోనో దేంట్లోనో ఆ రిపోర్ట్లు పెట్టేసుకుని మేము ఏదో ఇట్లా పెడతామంటే అప్పుడు మీకు స్థలం ఇస్తే అది కూడా ఇన్ని లక్షలు ఇన్ని కోట్లు అంటే అట్లాగా. మరి నువ్వు ఇల్లు కొనుక్కోవాలంటే ఎట్లాగా? ఇల్లు కట్టుకోవాలంటే ఎట్లాగా? లేబర్ ఉండాలంటే ఎట్లాగా? అవి భవిష్యత్తులో ఇళ్ళకి ఎవరికో ఇస్తారట వీళ్ళు, రియల్ ఎస్టేట్ వాడికి. వాడు ఒక 60% వాడు కొడుకుని ఓ 40% పేదవాళ్ళకి మధ్యతరగతి ఇస్తాడు. అప్పుడు పేదోడు మధ్యతరగతికి ఆడేందుకు ఇస్తాడు? అసలు ఏం చేస్తున్నామో ఏం లేదు, ఏదో జరిగిపోతుందన్న భ్రమలో ప్రజల్ని మాత్రం అటు ఇటు కాకుండా ఏడిపించుకుంటారు. ఇప్పుడు వైట్ ఎలిఫెంట్ గా మారుస్తున్నారు. రిటర్నబుల్ ఫ్లాట్ ఇచ్చిన వాళ్ళకి కూడా సార్ ఇంకా పూర్తిగా ఆ మౌలిక వసతులు ఏం కల్పించలేదు. ఇప్పుడు విద్యుత్తును రోడ్లు 2 వేస్తారట, నేను తీర్మానించారట. అది చేస్తే గనక వాళ్ళు ప్రైవేట్ నిర్మాణాలు చేసుకోవడానికి, లేదంటే వాళ్ళ స్థలాలు మళ్ళీ ఎవరికైనా విక్రయించుకోవడానికి వీలు కల్పిస్తాము అంటున్నారు. అంటే పూర్తిగా మౌలిక వసతులు కల్పించడానికి కూడా ఇప్పుడు ఇక్కడ సిద్ధపడట్లేదు. అలా అయితే ఎవరు వస్తారు? అర్థం పర్థం లేని కన్ఫ్యూజన్స్ క్రియేట్ చేసినప్పుడు 1200 గజాల బిట్లు ఇచ్చారు. 1000 గజాల బిట్లో ఏమో అవి 1000 గజాల్లోనే ఉండాలి, 500 గజాల బిట్టు 500 గజాల్లోనే ఉండాలంటే ఇప్పుడు 100 గజాల్లో నేను ఇల్లు కట్టుకోగలను, కానీ 500 గజాలు నేనట్టు ఇల్లు కట్టుకుంటాను. అదేదో మార్చినట్టున్నారు, మన రైతులు అడిగితే మార్చలేదా? ఏమని మార్చారు?
అంటే వీళ్ళు విడివిడిగా అంత బిట్ ఒకేసారి అమ్ముకోవాలన్నా సాధ్యం కాదు, మాకు విడివిడిగా రిజిస్ట్రేషన్ చేయాలి అంటే విడిగా చేయడానికి ఒప్పుకున్నారు అనేది ఏదో దానికి సంబంధించిన అన్నారు ఆర్డర్ జీవో. చెయ్యి. ఉమ్. అప్పుడు దాంట్లో ముందు మళ్ళీ ప్లాట్లు విడదీసుకోవాలి కదా. అవును, విడదీసి రిజిస్ట్రేషన్ చేయాలి వీళ్ళకి. మరి ఎవరు చేస్తున్నారు? ఉమ్. ఎక్కడ జరుగుతున్నాయి? ఉమ్. ఆరోపణ రాగానే వెంటనే పరిష్కారం అయిపోయినట్టు మరుసటి రోజులో చెప్తుంటారు వీళ్ళు. అదే కదా. ఇప్పుడు గనక మీరు ఏదైనా మా ఏరియా రోడ్డు బాగాలేదని గనక కంప్లైంట్ పెట్టారనుకోండి, అయిపోయిందంటారు. అది కన్సర్న్ డిపార్ట్మెంట్ కి పంపిస్తారు. పంపించి ఇది పరిష్కారం అయిపోయిందని రాసేస్తారు ఇక్కడ. పంపించడమే అయిపోయినట్టు. అంతే. అట్లాగుంది ఇక్కడ ఈ వ్యవహారం. అవును. ఇప్పుడు భూమి సమీకరిస్తున్నావు నువ్వు కరెక్టే. ఇప్పుడు ఒక నీకు కావాల్సింది ఏది 5,000 ఎకరాల్లో స్టేడియం కడతారా? అవును. 5,000 ఎకరాల్లో నువ్వు ఎయిర్పోర్ట్లు కడతారా? మళ్ళీ ఎవరి కోసం అండి అది? రైల్వే స్టేషన్ కూడా అతిపెద్ద రైల్వే 1,500 ఎకరాల్లో రైల్వే స్టేషన్ కడతాంట. వినడానికన్నా కొంచెం అన్న సెన్స్ ఉందా? చెప్పడానికి అర్థం పర్థం లేదు వాళ్ళకి, బుర్రా బుద్ధి లేదు. ఎవడు లాభపడతాడు 5,000 ఎకరాలు తీసుకుంటే? ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఎంత ఉంది? అవును. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఎంత, దుబాయ్ ఎయిర్పోర్ట్ ఎంత ఉంది? కామన్ సెన్స్ లేదు. ఇదివరకు కనుక భోగాపురం 15,000 ఎకరాలు అన్నట్టుంది. అసలు తెలివితేటలు ఏంటంటే ఇక్కడ ఆ కాంట్రాక్ట్లు ఇచ్చేది మనోళ్ళకి. వాడికి 10 పైసలు ఖర్చు అక్కర్లా, పెట్టుబడి అక్కర్లా. ఇన్ని వేల ఎకరాలు ఇచ్చినప్పుడు ఎకరానికి ₹1,00,00,000 ఇది ఇవ్వరా నాకు అంటే లోన్ ఇస్తుంది కదా బ్యాంక్కి. 5,000 ఎకరా ఇస్తే 5,000 కోట్లు వచ్చేస్తాయి. 2,000 కోట్లు కూడా అవసరం లేదు. 1,000 కోట్లతో బిల్డింగ్ కట్టి 4,000 కోట్లు తినేస్తాడు. అది అంతే కదా. అంతకు మించి ఏముంది అందులో? దీనికి ఏమైనా 25,000 కోట్లు అవుతుంది అయింది ఎయిర్పోర్ట్ కట్టడానికి. కట్టేని పైన షెడ్లే కదా, ఒక పెద్ద కన్వెన్షన్ సెంటర్ టైప్లో కట్టుకోవాలి అంతే. చుట్టూ గోడలు, పైన మంచి సెంటర్. అంత మించి ఏం కడతారు ఎయిర్పోర్ట్లో? మిగతా స్టాల్స్ ఎవరి దాడి కట్టుకుంటాడు, లేదా ఎగ్జిబిషన్ స్టాల్స్ లాగా. ఇంకా గన్నవరం ఎయిర్పోర్ట్ ఎక్స్టెండ్ చేస్తే ఇంచుమించు అలా హనుమాన్ జంక్షన్ వరకు కలిసిపోయి ఎక్స్టెండ్ అవుతుంది విజయవాడ సిటీ ఒక రకంగా. అద్భుతంగా సాగుతుందండి. ఏలూరు దాకా డెవలప్మెంట్ వచ్చేస్తుంది, ఏలూరు జిల్లా అంతా కూడా. అవును, పశ్చిమ గోదావరి డెవలప్ అయిపోతుంది. తెలివైన వాళ్ళు అయితే అదేది చిలకలూరుపేట దగ్గర ఒక హైకోర్టు పెట్టుకొచ్చుకుంటే అప్పుడే బాగుండేది. అటు ప్రకాశం జిల్లా దాకా కలిసిపోయేది. లేదా హైకోర్టుని తీసుకెళ్లి ఆ ఒంగోలు దగ్గర ఎక్కడో పెట్టుంటే ప్రకాశం జిల్లా కూడా బాగుపడేది. ఇటు పక్కన వెస్ట్ గోదావరి కూడా బాగుపడేది. అది పెట్టుకుని ఉంటే అసెంబ్లీని తీసుకెళ్ళి అక్కడ పెట్టుంటే. సరే పెట్టేశారు, అయిపోయింది. కనీసం ఎయిర్పోర్ట్ అక్కడ ఇంటర్నేషనల్ స్టేడియం తీసుకెళ్ళి నువ్వు ప్రకాశం జిల్లాలో పెట్టు, అది బాగుంటది కదా. లేదు నువ్వు చెప్పిన 200 కిలోమీటర్లు ఏదో ORR పెడుతుంటావు కదా విజయవాడ గుంటూరు కలిపి, వాటిట్లో పెట్టయ్యా నువ్వు. ఇప్పుడు గచ్చిబౌలి స్టేడియం ఊరు చివర ఉంటుంది. అవును, ఊరు మధ్యలో కాదు కదా ఉండేది. అవును, ఎల్బీ స్టేడియంలో కాదు కదా జరిపేది క్రికెట్ మ్యాచ్లు, గచ్చిబౌలి స్టేడియంలో జరుపుతారు. అవును, అదేం లెక్క వీళ్ళకి? అంతా తీసుకొచ్చి ఊరి మధ్యలోనే ఉండాలంట. అంతా మా ఇంటి పక్కనే ఇక్కడ స్టేడియం ఉండాలి, ఇక్కడ ఎయిర్పోర్ట్ ఉండాలి, ఇక్కడ నేను ఉండాలి. ఏంది ఇది? అంటే కంప్లీట్ గా ఒక కొత్త ప్రాంతాన్ని సృష్టించాలనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు. కొత్త ప్రాంతాన్ని కాదు, సంపద అంతా మా చేతుల్లోనే ఉండాలనుకుంటున్నారు. కొత్త ప్రాంతాన్ని సృష్టించడం అంటే 200 కిలోమీటర్లు సృష్టించడం. అదే, అంతేగాని మొత్తం మా ఏరియాలోనే ఉండాలి, 29 గ్రామాల్లోనే ఉండాలంటే వాళ్ళకి మాత్రం పెట్టడం, మిగతా వాళ్ళందరూ కడుపు కొట్టడం. అంటే సార్ ఒక కోణంలో చూస్తే ఇప్పుడు విజయవాడ రైల్వే స్టేషన్ ఎంత మొత్తం 7 ఎకరాలు ఎంతో కట్టారంట కదా మహా అయితే, అది మొన్న ఆయన చెప్పారు ఎంతో కట్టలేదు. ఇప్పుడు ఇక్కడ 1,500 ఎకరాలు అంటున్నారు. అంటే ఇప్పుడు దీని విజయవాడ రైల్వే స్టేషన్ ఎక్స్టెన్షన్ చేయాలంటే ఇప్పుడు కుదరదు. అంటే భవిష్యత్తులో అమరావతి ఎన్ని సొల్లు కబుర్లు తప్పించి ఏం చేస్తాడు రైల్వే స్టేషన్ పెట్టుకుని? అదే విజయవాడ అంటే జంక్షన్, హైదరాబాద్ నుంచి అటు వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తారు? ఎట్లా తీసుకొచ్చి ఎట్ట తిప్పుతారా తోకలాగా? కామన్ సెన్స్ లేదు, ఏదో వాగేస్తున్నారు అంతే. నోటుకు వచ్చిన మాటలు మాట్లాడేస్తున్నారు అంతే. 1,500 ఎకరాల్లో కడతారంట. కట్టి ఏం చేసుకుంటాడు? రైలు తుడుచుకుంటారే అన్నాడు కూర్చుని. బేసిక్గా ఇప్పుడు విజయవాడ అనేది జంక్షన్. అటు కోల్కతాకి వెళ్ళేది, ఇటు చెన్నైకి వెళ్ళేది, అటు హైదరాబాద్కి వెళ్ళేది, అటు ఒరిస్సా వైపు పోయేది, అన్ని వైపులు ఉన్నాయి కాబట్టి అది జంక్షన్. అదే కృష్ణానదికి అవతల పక్కనది, యువతల పక్కన కాదు. అదే అవును, అంటే ఇప్పుడు అక్కడ ఉంది కాబట్టి అట్లా వెళ్ళడానికి అవన్నిటి ఇప్పుడు ఏం చేయాలి? అప్పుడు కృష్ణానది మీద ఒక 10-12 బ్రిడ్జిలు కట్టి అట్టించి వచ్చేయని ఇటుకు తీసుకొచ్చి మళ్ళీ ఇట్లా తీసుకుని తిప్పు తిరుగుతావా? అంటే విజయవాడ నిర్వహణ చేస్తావా? చుట్టూ తిప్పి తీసుకెళ్ళాలేమో. ఏమవసరం అసలు? ఏమవసరం అని అందులో? అరే ఇంతవరకు ఓ మంచి బస్ స్టాండ్ లేదు దాంట్లో. అవును, విజయవాడ బస్ స్టాండ్ అంత బస్ స్టాండ్ కడతావు నువ్వు, కట్టి ఏం చేసుకుంటా? ఇప్పుడు ఏంది అక్కడికి వెళ్ళేది? సిటీ బస్సులు. అవును,
డైరెక్ట్గా నీకు జనాలందరూ వస్తే కదా ఏ స్లీపర్ బస్సులో రావడానికి. ఇంకోటి అసలు ముందు రోడ్లు ఆడేశారు, ఇప్పుడు వేస్తున్నారు ఏదో 2, 3 వేస్తారట. మిగతాది మొన్న ఊళ్ళల్లో వాళ్ళు మొన్న ఆయన చచ్చిపోయింది ఏంటది, ఇళ్ళు బీగుతారని. ఇళ్ళు బీగుతారంటే ఇళ్ళు పీకకుండా రోడ్డు ఎట్టేస్తారు? ముందు అసలు ఆ గ్రామాల్లో ఇళ్ళు పీకాలి కదా రోడ్లు వేయాలంటే. నువ్వు బయట వేస్తావు కరెక్టే, ఓఆర్ఆర్ ఇవన్నీ, ఆ లోపల ఇళ్ళన్నీ ఏంటి అవన్నీ తెస్తే అక్కడ ప్రజలు ఒప్పుకుంటారా? ఈ 3 ఏళ్ళు ఇట్ట గడిపేసేసి మళ్ళీ 5 ఏళ్ళ దాకా ఏం కాలేదంటే ఎట్లా ఉండదు ఇది? ఇదేంటంటే మనవాళ్ళు ముది మనవాళ్ళ తరం దాకా రాజకీయంలో సెటిల్ అవ్వడానికి దీన్ని ఒక అస్త్రంగా వాడుకునేందుకు వినియోగించుకోవడానికి సిద్ధపడుతున్నట్టున్నారు. ఇది సార్ ఒకటి సార్, మొదటి విడతకి ఇప్పుడు రెండో విడత భూ సమీకరణకి చాలా తేడా ఉంది. మధ్యలో కొంతమంది రైతుల నుంచి అసంతృప్తి కనిపించింది, వ్యతిరేకత కనిపించింది. మొదట అంటే ఒక హోప్తో అయితే ఇచ్చేశారు, డెవలప్ చేస్తారేమో బాబు గారి మీద నమ్మకంతోనే ఏదో అయిపోయింది. ఇప్పుడు అంతే ప్రశాంతంగా ఈ భూ సమీకరణ అనేది జరిగే అవకాశం ఎంతవరకు ఉంది? మొదటి దాంట్లో కూడా కోర్టులో కేసులు వేయడం వల్ల కొన్ని చోట్ల రోడ్లు ఆగున్నాయి. ఇప్పుడు వాళ్ళని సామధాన భేద దండోపాయాలతో బెదిరేసి తీసుకుంటున్నారు. రేపటి దాంట్లో కాస్త ఎక్కువ ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు ఏమంటున్నారు, మీరు వాళ్ళకే ఈ రోజు వరకే ఏం చేయలే, చివరికి ఎక్కడిచ్చారు మీరు, అదేది వాగుల్లో చెరువుల్లో ఇచ్చారు ప్లాట్లు. దిక్కు మొక్కి ఏంది, రేపు పొద్దున మాకు ఇస్తారని ఏం నమ్మకం అంటున్నారు. ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ మనకు పిల్లలు లేకుండా విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకైతే ప్రాబ్లం లేదండి. ఇక్కడే పొలం మీద బతికేవాడైతే ఇవ్వట్లా. ఎందుకంటే రేపు గ్యారంటీ లేదు. నువ్వు భూసేకరణ కింద తీసుకుంటా తీసుకోపో, 3 రెట్లు డబ్బులు నాకు, మినిమం ₹1,00,00,000 తక్కువ రాదుగా. వెల్ సెటిల్డ్ అవుతారు ₹1,00,00,000 అమ్ముకుంటే. ఇప్పుడు ఎక్కడోళ్లలో కూడా నష్టపోయిన వాళ్ళు, ఇరుక్కుపోయినటువంటి వాళ్ళు ఒక 10-20% మంది వాళ్ళు ఇక్కడోళ్ళు, మిగతా 80% మంది ఇరుక్కుపోయిన వాళ్ళు దేశ విదేశాల్లో ఉన్నవాళ్ళు. ఈ రైతుల దగ్గర భూములు ఎప్పుడో కొనేసుకున్నారు వాళ్ళు. ఆ కొనుక్కున్నటువంటి వాడు మధ్యలో అటు ఇటు కాకుండా ఇరుక్కుపోయినాడు. ఇక్కడ వాళ్ళు అమ్మేసుకున్న వాళ్ళు చక్కగా దాన్ని పెట్టుకునే. మీకు అప్పుడు ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో పల్నాడు ఈ ప్రాంతాల్లో భూముల రేట్లు పెరిగిపోయినాయి. ఒకప్పుడు 4 లక్షలు 5 లక్షలు ఏంది కాస్త 10 లక్షలు 25 లక్షలు కాక. ఎందుకని ఇక్కడ అమ్ముకున్న డబ్బులతో అక్కడ ఒక 5 ఎకరాలు 10 ఎకరాలు కొనుక్కున్నారు ఇక్కడ రైతులందరూ. ఆ విధంగా పెరిగినాయి రేట్లు. ఇప్పుడు చేతికి డబ్బులు వస్తుంటే ఇప్పుడు చూసిన తర్వాత చేతికి డబ్బులు కావాలి ఎవరికాల. 11 ఏళ్ల నుంచి ఏడాదికి మొదట్లో 25,000, ఇప్పుడు 50,000కి వచ్చింది. రేపు పొద్దున మళ్ళీ 25,000తో బిగిన్ కావాలి. ఏంది వాళ్ళ జీవితం? కౌలుకి ఇచ్చేవాడికి ప్రాబ్లం లేదు, భూమి అక్కడ ఉండి కౌలుకి ఇచ్చుకుంటున్నాడు, ఆ స్థిరాస్తిగా ఉందనేవాడు ఇచ్చేస్తాడు. అలా కాకుండా అక్కడ పంటలు పండించుకుంటూ దాని మీద బతికేవాళ్ళు అయితే ఇవ్వరు. ఎందుకంటే మొన్న అట్లా ఇచ్చి నాశనం అయ్యారు వాళ్ళు. అదే కదా. అది రైట్. చూద్దాం. మొత్తానికి రాజధాని నిర్మాణానికి సంబంధించి కీలక అడుగులు పడుతున్నాయి అనే ఒక హడావిడైతే క్రియేట్ అవుతుంది. కానీ ఎంతవరకు రెండో విడత భూ సమీకరణ అనేది ప్రశాంతంగా ముగుస్తుంది, కొనసాగుతుంది, రైతులు ముందుకు వస్తారా లేదా, నిజంగా ఈ చెప్తున్న ఈ అద్భుతాలన్నీ ఎన్నాళ్ళలో సాధ్యమవుతాయి, అసలు సాధ్యమా, ఇవన్నీ వేచి చూడాల్సిన అంశం.